Good morning. Welcome to 3060 headlines. పెట్రోల్ బంకుల్లో విమాన ఛార్జీల్లో పాత 500 చెల్లదు. అర్ధరాత్రి నుంచి టోల్ బాదుడు మళ్లీ మొదలు. బంగారంపై క్లారిటీ ఇచ్చిన తొలగని భయాందోళనలు. కేంద్ర నిర్ణయంపై మహిళలు ఆగ్రహ జ్వాలలు. సామాన్యుడికి తిప్పలు, సార్లకు నోట్ల కట్టలు. ఐటీ దాడుల్లో వెలుగులోకొస్తున్న అక్రమాలు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాల్లో విపక్షాలు. పార్లమెంటు ముందుకు సమావేశం కానున్న ప్రతిపక్షాలు. ఇంటికే సిమ్ కార్డులు. మార్చి 31 వరకు ఉచిత సేవలు. జియో వినియోగదారులకు ముఖేష్ న్యూ ఇయర్ ఆఫర్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు, మరింతగా క్షీణించిన ఉష్ణోగ్రతలు. పెద్ద నోట్ల రద్దుతో 2 వారాలకు పైగా పార్లమెంటు స్తంభించిపోవడంతో ప్రధాని మోడీ ఇవాళ రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోక్సభ, రాజ్యసభలో విపక్షాలు ప్రధాని చర్చకు పట్టుబడుతున్నాయి. నోట్ల రద్దుతో సామాన్యులు కష్టాలు పడుతున్నారని ఎలుగెత్తుతున్నారు విపక్ష నేతలు. చర్చకు తాము సిద్దంగా ఉన్నామని అధికార పక్షం చెబుతున్నా విపక్షాలు వినిపించుకోవట్లేదు. స్పీకర్, చైర్మన్ పోడియంల వద్దకు వెళ్లి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అడపాదడపా పార్లమెంటుకు హాజరవుతున్న మోడీ ఇవన్నీ చూస్తూ ఇంతకాలం మౌనం వహించారు. ఇక ఇవాళ విపక్షాలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పార్లమెంటులో పెద్ద నోట్ల రద్దు రభస కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలు, గందరగోళం నడుమ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. లోక్సభ 2 సార్లు సమావేశమైన పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఇవాళకి వాయిదా పడింది. రాజ్యసభకు ప్రధాని మోడీ హాజరయ్యారు, కానీ చర్చ సజావుగా జరిగింది లేదు. చర్చకు విపక్షాలు గట్టిగా పట్టుబడ్డంతో శుక్రవారానికి వాయిదా పడింది సభ. ఆ తర్వాత ప్రధాని అలానే పావుగంట పాటు సభలోనే కూర్చుండిపోయారు. ఆ సమయంలో అధికార పార్టీల ఎంపీలతో పాటు విపక్ష ఎంపీలతోనూ మాట్లాడారు మోడీ. నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి రద్దు చేసిన 500 రూపాయల నోటుకు కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో ఇంతకాలం చెలామణి అయింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 500 రూపాయల నోటు పూర్తిగా చెలామణిలో లేకుండా పోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజా ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15 వరకు పెట్రోలు, డీజిల్, సీఎన్జీ గ్యాసు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఫ్లైట్ టికెట్లు, స్కూలు, కాలేజీ ఫీజులు, రేషన్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జీ, ఆర్టీసీ టికెట్ల కొనుగోలుకు 500 రూపాయల నోట్లు ఇవ్వొచ్చని చెప్పింది కేంద్రం. కానీ ఇప్పుడు ఆ గడువును డిసెంబర్ 2 వరకు కుదించేసింది. అంటే ఇవాళ ఒక్కరోజే పరిమితులు, షరతులకు లోబడి పాత 500 నోట్లు చెలామణి అవుతాయి. రద్దయిన నోటును మార్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రీనీవా సుజలా స్రవంతి పథకంలో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ కు నీటిని విడుదల చేస్తారు. జిల్లాలోని 43 మండలాల్లో 3,45,000 ఎకరాలకు ఈ పథకం ద్వారా నీరు అందనుంది. ఇప్పటికే హంద్రీనీవా 2వ దశకు సంబంధించి గొల్లపల్లి రిజర్వాయర్ కు నీటిని విడుదల చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. రిజర్వాయర్ సామర్థ్యం 1.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో సగం నీటి నిల్వ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. నిర్దేశించిన గడువులోగా హంద్రీనీవా సుజలా స్రవంతి 2వ దశ పనులు పూర్తి చేసి కుప్పంకు నీటిని తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ జరగనున్న ప్రివిలేజ్ కమిటీ ఎదుట వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన తర్వాత జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా చర్చ కోసం పట్టుబడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు కదం తొక్కారు. దీంతో 12 మంది ఎమ్మెల్యేలకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ నోటీసులపై చర్చించిన ప్రివిలేజ్ కమిటీ మొత్తం 12 మంది ఎమ్మెల్యేలని అక్టోబర్ 25, 26 తేదీల్లో హాజరు కావాలని ఆదేశించింది. అయితే 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరై వివరణ ఇచ్చారు. మిగతా 3 ఎమ్మెల్యేలు కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మరోసారి హాజరు కావాలని కమిటీ ఆదేశించింది. అయితే ప్రివిలేజ్ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యేలు క్షమాపణ చెబుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఉత్తర భారత్ ను వణికించింది భూకంపం. భారత్ నేపాల్ సరిహద్దులోని ఉత్తరాఖండ్లో రాత్రి 10:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదైంది. భూకంప కేంద్రం ఇండో నేపాల్ సరిహద్దులో ఉందని, ఉత్తర భారత్లో పలు చోట్ల ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం వివరాలు ఇంకా అందాల్సి ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న నడా తుఫాను క్రమేపీ బలహీనపడింది. ఈ తుఫాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. ఇవాళ కడలూరు వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికీ పుదుచ్చేరి, తమిళనాడు తీర ప్రాంతాలతో పాటు దక్షిణ ఏపీలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి.
మేఘావృతమై ఈదురుగాళ్లు వీస్తున్నాయి. సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో వర్షాలు పడ్డాయి. తుపాను, భారీ వర్షాల హెచ్చరికలతో ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేసింది. చెన్నైకు ఆగ్నేయంగా కొనసాగుతున్న నడ తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై పడింది. నిన్నటి నుంచి నెల్లూరులో చెదురుముదురుగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి కూడా నెల్లూరు జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. నడ ఎఫెక్ట్ దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచారు. సామాన్యులు 2000 కోసం ఏటీఎంల వద్ద గంటల తరబడి నిలబడుతుంటే అక్రమార్కులకు మాత్రం కొత్త 2000 నోట్లు లక్షలకు లక్షలు దక్కుతున్నాయి. రాత్రి నారాయణగూడలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఏకంగా 95 లక్షల నగదును సీజ్ చేశారు. కారులో తరలిస్తుండగా రికవరీ చేసిన ఈ మొత్తం సొమ్ము అంతా కొత్త 2000 రూపాయల నోట్లే. నగదుతో పాటు కారును కూడా సీజ్ చేసిన పోలీసులు అందులో ఉన్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో 5 కోట్ల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లు, భారీ ఎత్తున బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ కరెన్సీలో ఎక్కువ శాతం కొత్త 2000 రూపాయల నోట్లే. దీంతో ఐటీ అధికారులు కూడా షాక్ అయ్యారు. ఓవైపు నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్యులు రోజుల తరబడి పడిగాపులు పడుతుంటే 2 ఇళ్లకు ఇంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందా అని ఆరా తీస్తున్నారు. బెంగళూరుకు చెందిన 2 ఇంజనీర్ల ఇళ్లలో సోదాలు జరిపిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు భారీ డినామినేషన్లు గుర్తించారు. దొరికిన కరెన్సీలో 4 కోట్ల 7 లక్షల రూపాయల మొత్తం కేవలం 2000 రూపాయల నోట్లే కావడం గమనార్హం. ఇవి కాక కొన్ని 500 రూపాయల నోట్లు, మరికొన్ని 100 నోట్లతో పాటు ఏకంగా 7 కేజీల బంగారాన్ని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది రిజర్వ్ బ్యాంకు పరిస్థితి. డబ్బులు దండిగా ఉన్నాయి, డోంట్ వరీ అని ప్రకటనలైతే వస్తున్నాయి. అదనపు షిఫ్టుల్లో పనిచేసి మరీ కరెన్సీని ముద్రించి పంపుతున్నారట. అయినా సరే బ్యాంకుల్లో మాత్రం డబ్బులు లేవు. ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేదు. ఎక్కడికి వెళ్లినా నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఏటీఎంలలో 90% మూతపడ్డాయి. తెరుచుకున్నా అందులో క్యాష్ ఉండట్లేదు. 1-2 వస్తే అక్కడ కిలోమీటర్ల మేర క్యూ ఉంటుంది. దీంతో జీతం విత్డ్రా చేసేది ఎలాగా అని మదన పడుతున్నారు సామాన్యులు. దేశం మొత్తాన్ని నగదు కొరత వెంటాడుతోంది. రోజువారీ సమీక్షలు నిర్వహించి రిజర్వ్ బ్యాంకు కొత్త షరతులు, వెసులుబాటు కల్పిస్తున్నా ప్రజలకు కరెన్సీ నోట్లు చేరట్లేదు. బ్యాంకులు కృత్రిమ కొరత సృష్టించడం ఒక కారణమైతే ఆర్బీఐ దగ్గర తగినంత నిధులు లేకపోవడం అసలు కారణం. కొత్త 500 నోట్లు, 2000 నోట్లు కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి. కరెన్సీని ముద్రించడానికి దేశంలో మొత్తం 4 ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. మైసూరు, సల్ఫోనిలో ఉన్న ప్రెస్సులు ఆర్బీఐ పరిధిలో ఉన్నాయి. నాసిక్, దేవాస్లో ఉన్న 2 ప్రింటింగ్ ప్రెస్సులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఈ 4 ప్రెస్సుల్లోనూ 2 షిఫ్టుల్లో కరెన్సీని ముద్రిస్తున్నా కొరత తీరకపోవడంతో 3 షిఫ్టుల్లో పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చింది ఆర్బీఐ. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలోని సభ్యులతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కన్వీనర్ హోదాలో ఆయన పెద్ద నోట్ల రద్దు, అనంతర పరిణామాలపై సహచరులతో చర్చించారు. నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు కమిటీ సభ్యుల సలహాలు కోరిన చంద్రబాబు ఈ విషయంలో ఏపీలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. నిధుల విడుదల వంటి అంశాలపై ప్రజలకు ఆర్బీఐ స్పష్టత ఇవ్వాలని కోరారు చంద్రబాబు. కొన్ని బ్యాంకులు తమ ప్రయోజనాల కోసం బాకులాడుతున్నాయని ఆరోపించిన బాబు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు సరికాదని సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 800 కోట్ల నష్టం వాటిల్లిందని అభిప్రాయపడింది మంత్రివర్గం. నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై మంత్రులు విస్తృతంగా చర్చించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ నెలాఖరుకు 1000 కోట్లకు పైగా నష్టం వస్తుందని కేబినెట్ దృష్టికి తీసుకొచ్చింది ఆర్థిక శాఖ. బంగారంపై ఆంక్షలతో మహిళల సెంటిమెంట్ దెబ్బతింటోందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రిని కోరారు మంత్రివర్గ సహచరులు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా 3.5 లక్షల పింఛన్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లాలో అపోలో టైర్ల ఫ్యాక్టరీకి 100 ఎకరాల భూమి కేటాయించేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. బీఆర్ శెట్టి సంస్థకు తూళ్లూరులో పోలీసు సబ్ డివిజన్ కార్యాలయానికి ఎకరంన్నర భూమిని కేటాయించాలన్న కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. వీటితో పాటు అమరావతి నగర ప్రభుత్వ భవనాల డిజైన్లు, స్విస్ ఛాలెంజ్ విధానం అంశాలు చర్చకొచ్చాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తుకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. దేవుడు దయతలిస్తే వచ్చే ఏడాది ఎన్నికలు రావచ్చన్నారు వైసీపీ అధినేత జగన్. కృష్ణా జిల్లా బుద్ధవారిపాలెం, కోన గ్రామాల్లో పర్యటించిన ఆయన బందరు పోర్టు బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. పోర్టు పేరుతో అధికంగా భూములు తీసుకుని వేరే వాళ్లకు అమ్ముకునేందుకు ప్రభుత్వ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ పై ధ్వజమెత్తారు మంత్రి దేవినేని ఉమా. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయన్న జగన్ మాటలతో అతని మానసిక పరిస్థితిపై ప్రజలకు అనుమానాలు మొదలయ్యాయన్నారు మంత్రి దేవినేని. బందరు పోర్టుకు వైఎస్ హయాంలోనే భూ కేటాయింపులు జరిగాయని గుర్తు చేసిన దేవినేని ఇప్పుడు జగన్ తన మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నవంబర్ జీతంలో 10,000 రూపాయల మొత్తాన్ని నగదు రూపేణా అందుకున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఎస్బీఐ కౌంటర్ వద్ద ఉద్యోగులు బారులు తీరి నిలబడ్డారు. తమ వంతు వచ్చే వరకు గంటల తరబడి ఓపికగా వేచి ఉన్నారు. కరెన్సీ నోట్ల కొరత, సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 రూపాయల చొప్పున నగదు పంపిణీ జరిగేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక హోదా, పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సామాన్యుల ఇక్కట్లు ఇవన్నీ జనసేనాని పవన్ కళ్యాణ్, సిపిఐ ఆంధ్రప్రదేశ్ రామకృష్ణ మధ్య చర్చకొచ్చాయి. కమ్యూనిస్టులతో కలిసి పోరాడడానికి తాను సిద్దమేనని పవన్ కళ్యాణ్ మొన్న మధ్య వెల్లడించాక జరిగిన ఈ భేటీ హాట్ టాపిక్ అయింది. జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ తో సమావేశమైన ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్యే చంద్రశేఖరరావులు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల భావజాలాన్ని పవన్ కళ్యాణ్ అభినందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయ చర్చలు జరగకపోయినా భవిష్యత్తులో ఇరువురి మధ్య స్నేహం చిగురించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. దేశం గర్వించదగ్గ అంశాన్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. జనగామ జిల్లాలోని బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లక్ష్మణ్. ఆ తర్వాత నోట్ల రద్దుపై జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాల వైఖరి చూస్తుంటే నల్ల కుబేర్లకు కొమ్ము కాస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో సైక్లింగ్ కు అనుకూలంగా రోడ్లను అభివృద్ది చేస్తామన్నారు ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్. వచ్చే వర్షాకాలంలోగా నగరంలోని రోడ్లన్నీ బాగు చేస్తామని చెప్పారు. గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో డాక్టర్ రెడ్డి బైక్ సైక్లింగ్ షేరింగ్ ప్రోగ్రాం ప్రారంభించారు కేటీఆర్. ఐటీ కారిడార్ లో సౌకర్యాల ఏర్పాటుకు 174 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. సైక్లింగ్ షేరింగ్ ప్రోగ్రాం ను ప్రారంభించేందుకు డాక్టర్ రెడ్డిస్ ను అభినందించారు కేటీఆర్. మద్యం బాటిళ్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. బాటిళ్ల ధరకు చిల్లర సమస్య వేధిస్తుండటంతో పెంచి సవరించాలని నిర్ణయించారు అధికారులు. క్వార్టర్ బాటిల్ నుంచి ఫుల్ బాటిల్ వరకు ఏది కొనాలన్నా చిల్లర సమస్య వేధిస్తోంది. కొనుగోలుదారులు, వైన్ షాప్ సిబ్బందికి గొడవలు జరుగుతున్నాయి. దీంతో సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించిన అధికారులు స్వల్పంగా ధరల్ని పెంచే పనిలో పడ్డారు అధికారులు. డిసెంబర్లో చలి పంజా మరింత భీకరంగా పెరిగింది. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అధఃపాతాళానికి పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సగటున 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలులకు నగరాలు, పట్టణాల్లో, పల్లెలు వణికిపోతున్నాయి. హైదరాబాద్ లోనూ ఏజెన్సీ ఏరియాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పొగ మంచుతో విశాఖ ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. లంబసింగిలో 4, పాడేరు, చింతపల్లిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సిరిసిల్లలో ఆటో డ్రైవర్లకు డిజిటల్ ఐటీ కార్డులను పంపిణీ చేశారు ఎస్పీ విశ్వజిత్. ఆటోల డిజిటలైజేషన్ భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. తప్పు చేయని వారు దేనికి భయపడాల్సిన అవసరం లేదన్న ఎస్పీ జిల్లా నలుమూలల నుంచి డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్ వెనుక సీటుకు ఆటో డిజిటల్ కార్డును బిగించుకోవాలని, డ్రైవర్ వద్ద మరో కార్డు ఉంచుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటోను, ఆటో డ్రైవర్ను వెంటనే గుర్తించడానికి దీంతో అవకాశం కలుగుతోందన్నారు. డిజిటల్ కార్డుపై డ్రైవర్కు ₹1,00,000 వరకు బీమా ఉంటుందన్నారు. విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో హైదరాబాద్ లో మోసాలకు పాల్పడిన బంగ్లాదేశ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ వద్ద ఉన్న 3 లక్షల విలువ చేసే డాలర్లు తీసుకుని ₹2,20,000 ఇస్తే చాలని ముఠా సభ్యులు పలువురిని మోసం చేశారు. తొలుత అసలు డాలర్లను చూపించి కింద బ్యాగులో న్యూస్ పేపర్లతో కవర్ చేసి బండిళ్లను తయారు చేశారు. అవి పార్టీకి ఇచ్చి అక్కడి నుంచి మెల్లిగా జారుకునేవారు. దీంతో ఓ బాధితుడు బేగంపేట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. సయ్యద్, మరియం, మహమ్మద్ అనీఫ్లను అరెస్ట్ చేసిన పోలీసులు గ్యాంగ్ లీడర్లు అయిన హిలల్, జోషిలను బంగ్లాదేశ్ వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ ఓ వ్యాపారిని బెదిరించిన కానిస్టేబుళ్ల చేతులకు బేడీలు బిగిశాయి. డెకాయిట్ కేసులో హల్వాల్ పీఎస్ కానిస్టేబుల్ అయిన సుధాకర్, యాదగిరిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో వీళ్ళిద్దరూ కాకుండా ఇప్పటికే 5 అరెస్ట్ అయ్యారు. బెదిరింపులకు గ్యాంగ్ కు కానిస్టేబుల్ సహకరించారు. అంతా కలిసి వ్యాపారి నుంచి మొత్తం ₹19 లక్షల కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులకు బేడీలు బిగించి వారి నుంచి ₹1,40,000 రికవరీ చేశారు. ఇవన్నీ కొత్తగా రిలీజ్ అయిన ₹2,000 నోట్లు కావడంతో ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపైన విచారణ జరుపుతున్నారు. బేగంపేటలో ఆటోలో వెళుతున్న మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి భర్త ఈశ్వర్, అత్త చంద్రమ్మ, ఆడపడుచు సునీతలను అదుపులోకి తీసుకుని ప్రశ్నలు సంధించారు. దంపతుల మధ్య కలహాలు, కలతలు కాస్త హత్యకు దారితీయడంతో 3 పిల్లలు తల్లి లేనివారయ్యారు. ఇప్పుడు తండ్రి కటకటాల వెనక్కిపోవడంతో అనాథగా మారారు. తన వివాహితర సంబంధానికి అడ్డు వస్తుందన్న అక్కసుతో భార్య కవితపై బ్లేడుతో దాడి చేశాడు భర్త ఈశ్వర్. OLX లో అమ్మకానికి పెట్టిన కారును టెస్ట్ డ్రైవ్ చేసి వస్తామంటూ కారుతో సహా ఉడాయించిన 5గురిలో 3 హైదరాబాద్లోని KPHP పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 కార్లు రికవరీ చేశారు. వారిని రిమాండ్కు తరలించారు. వోక్స్ వ్యాగన్ కారును అమ్మకానికి పెట్టిన శ్రీకాంత్ ను బురడీ కొట్టించిన గ్యాంగ్లో గిరిరాజ్, మహేష్, శివకుమార్లను KPHP పోలీసులు అరెస్ట్ చేస్తే A1 నిందితుడు విశాల్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న వినోద్ కోసం గాలింపు తీవ్రతరం చేశారు పోలీసులు. బైక్ చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఓ దొంగకు దేహశుద్ధి చేశారు స్థానికులు. ఈ ఘటన కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో జరిగింది. విజయ బ్యాంక్ ఎదుట పార్కింగ్ లో ఉన్న బైక్ పై కూర్చొని అనుమానం రాకుండా లాక్ ఓపెన్ చేసేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు బైక్ దొంగ కిషోర్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బంగారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. లెక్క చూపిన డబ్బుతో బంగారం కొంటే ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. పన్ను మినహాయింపు ఉన్న డబ్బుతో, ఇంట్లో దాచుకున్న నగదుతో బంగారం కొన్న ప్రభుత్వం పన్ను విధించబోదని చెప్పారు. వారసత్వంగా వచ్చిన బంగారం పైన పన్ను ఉండదన్నారు. వివాహమైన మహిళ వద్ద 1/2 కేజీ బంగారం ఉంటే ప్రభుత్వం సీజ్ చేయదు. అదేవిధంగా పెళ్లి కాని మహిళ వద్ద 250 గ్రాముల బంగారం ఉన్నా స్వాధీనం చేసుకోదు. పురుషుల వద్ద కూడా 100 గ్రాముల బంగారం ఉండొచ్చని తెలిపింది ప్రభుత్వం. పెద్ద నోటు రద్దు తర్వాత నల్ల కుబేర్లు బంగారంపై కొనుగోలు ఎక్కువగా చేసినట్టు తేలడంతో ప్రభుత్వం ఐటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. కొనుగోలుదారుల వద్ద పాన్ కార్డు తీసుకోకుండా ఎలాంటి బంగారం విక్రయాలు చేపట్టవద్దని గోల్డ్ మర్చెంట్స్ ను హెచ్చరించింది. మహిళల వద్ద 1/2 కిలో, యువతుల వద్ద 1/4 కిలో, పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉండకూడదన్న నిబంధనలపై మండిపడుతున్నారు మహిళలు. గోల్డ్ షాక్ ఇచ్చిన మోడీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాలో బంగారానికి ఎలివేటి పెట్టడం, అంతకు మించితే లెక్కలు చెప్పక తప్పదంటున్న ఆర్థిక శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దీక్ష దివస్ ను లండన్లోని NRI టీఆర్ఎస్ సెల్లో ఘనంగా నిర్వహించింది. లండన్లో భారత హై కమిషన్ దగ్గరున్న నెహ్రూ విగ్రహం నుంచి సెంట్రల్ లండన్లోని లావోస్టిక్ స్క్వేర్ దగ్గరున్న గాంధీ విగ్రహం వద్దకు పీస్ వాక్ నిర్వహించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి UK నలుమూలల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికి ఆదర్శమన్నారు NRI టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం.